గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మా ప్రధాన వార్త వెళ్దాం. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 10th April 2024. ఈరోజు ఈ టుడే బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, ఇండియా విక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ రేస్ గురించి తెలుసుకుంటాము, ఫండమెంటల్ సేల్స్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పేపర్ నుంచి రకరకాల 15 న్యూస్ పేపర్ నుంచి వార్తలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. అట్లనే ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్న షేర్ లిస్ట్ గురించి తెలుసుకుంటాము. అట్లనే ఇంట్రాడే సేల్స్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంట్రాడే ఏ షేర్ను ఎప్పుడు కొనాలని దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ మై చాయిస్ షేర్ టుడే, ఈరోజు ఏ షేర్ పెరుగుతుందో నాకున్న ఆలోచన ప్రకారం అది కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది, అది గుర్తించండి. సో ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బుక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెడితే వారికి ఎవ్రీడే టిప్స్ ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్తున్నా, మనం ఫండమెంటల్ షేర్స్ కొనాలి. ఒకవేళ షేర్స్ తగ్గినా కానీ డబ్బులుంటే 5 to 20% తగ్గినా కానీ యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అప్పుడప్పుడు చేస్తుండాలి, అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్లైమర్ కింద, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ, ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తించండి. మీకు ప్రతిసారి చెప్పినట్టు ఈ బెస్ట్ క్వాలిటీ సక్సెస్, షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు ఎవరైతే అలవాటు చేసుకుంటారో, ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటారో వారు తప్పకుండా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. పేషెన్స్, ఓపిక ఉండాలి. షేర్ కొన్న తర్వాత పెరగడానికి చాలా టైం పడుతుంది. బిజినెస్ నమ్మకం కూడా ఉండాలి. క్రమశిక్షణతో మెలుగుతూ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తుండాలి. రకరకాల ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి యూట్యూబ్స్ చూస్తూ నాలెడ్జ్ పెంచుకుంటూ పోవాలి. కరేజ్తో, ధైర్యంతో ముందు సాగాలి. డబ్బుతో ఉంది కాబట్టి ధైర్యంగా ఉండాలి. లాంగ్ రన్ ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి 3 years వరకు ఉంటే కానీ మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓన్ మనీతో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ మీకు ప్రతిసారి చెప్తున్నా, మన మార్కెటే కాక ఇతర మార్కెట్ మనం చూడాలి. యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్. యూఎస్ఏ మార్కెట్ నైట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఆసియా మార్కెట్స్ మార్నింగ్ ఓపెన్ అయ్యి నైట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి వీటి యొక్క కదలిక కూడా మన మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. అమెరికా మార్కెట్ డౌ జోన్స్ 9% తగ్గింది. నాస్డాక్ 53% అప్పు, S&P 500 8% అప్పు. సో ఫ్లాట్గా ఏంటని చెప్పవచ్చు. యూరోపియన్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్ ఏంటంది. ఇంగ్లాండ్ 9%, ఫ్రాన్స్ 70%, జర్మన్ 2%. ముఖ్యంగా మనకు ఆసియా మార్కెట్, అమెరికా మార్కెట్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, అది గుర్తించండి. ఆసియా మార్కెట్ ప్రస్తుతం సింగపూర్ నిఫ్టీ 85% అప్లో నడుస్తుంది. చైనా 15% డౌన్లో నడుస్తుంది. తైవాన్ 57% అప్లో ఉంది. జపాన్ కూడా 107 డౌన్లో ఉంది. ఇక్కడ కూడా మనకు మిక్స్డ్గా ఉంది. సో మన సింగపూర్ నిఫ్టీ బాగుంది కాబట్టి మన మార్కెట్లో బాగుండే అవకాశం ఉంటుంది. తర్వాత పెరిగి కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. సో నిన్న మన మార్కెట్లో ఫారినర్స్ సుమారు 593 షేర్స్ సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2050 బై చేశారు. సో మన మ్యూచువల్ ఫండ్స్ వారికి మన మార్కెట్ బాగా నమ్మకం ఉంది కాబట్టి షేర్స్ పెరుగుతున్నాయి, అది గుర్తించండి. నేను నిఫ్టీ 24% డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 149 పాయింట్ తగ్గింది. అండ్ సెనెక్స్ 59%. సెనెక్స్ నిన్న 70% పెరిగి ప్రాఫిట్ బుకింగ్ మూలంగా తగ్గింది. మిడ్ క్యాప్ 1% డౌన్, స్మాల్ క్యాప్ 40% అప్పు. ఇండియా విక్స్ 0.25 డౌన్. ఈ ఇండియా విక్స్ వలాటిలిటీ సూచిస్తుంది. ఇండియా విక్స్ ఎంత తగ్గితే అంత మంచిది. సో దాన్ని బట్టి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ పీసీఆర్ నిఫ్టీ రేప్స్, ఈ పుట్ రేషియో 1% ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందని పుట్ రేషియో కొంటుంటారు. కాబట్టి ఇప్పుడు 1.09 ఉంది. నిన్న 1.29 తగ్గింది. కానీ 1% ఎక్కువ ఉంది కాబట్టి పుట్టు ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ పడుతుందని ఒక వారి ఆలోచన. దీనికి భిన్నంగా ఉండొచ్చు, అది వేరే విషయం, అది గుర్తించండి. సో ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతిలో చెప్పదగ్గ న్యూస్లో బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము ఐసిఐసిఐ లాంబార్డ్ టైప్స్ విత్ పాలసీ బజార్ ఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో దీని మూలంగా ఐసిఐసిఐ లాంబార్డ్కు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెరిగి ఉంది. మనం టెక్నికల్ చార్ట్ ఇచ్చినప్పుడు దీని యొక్క కరెంట్ మార్కెట్ లోయెస్ట్, హైయెస్ట్ రేట్ కూడా కనుక్కుందామో చూడండి. అండ్ లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద శ్రీ రేణుకా సుగర్, నేను కొద్దిగా ఈ షేర్ కూడా పెరిగింది, ట్రెండింగ్లో ఉంది గత 1 week నుంచి, అది గమనించండి. అండ్ మూడవ వార్త కింద బజాజ్ ఎలక్ట్రికల్స్ టు ఫార్మ్ ఆఫ్ న్యూ ఆఫరింగ్స్ ఓవర్ 2-3 years. బజాజ్ ఎలక్ట్రికల్స్ కొత్త ప్రోడక్ట్స్ రావచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళు
తెర లేపారు. సో దాని మూలంగా షేర్ పెరిగే అవడానికి అవకాశం ఉంది. బిజినెస్ లైన్లో బ్రోకర్ కింద శ్రీరామ్ కృష్ణ ఇచ్చారు. ఆటో యాన్సరీకి సంబంధించింది. సో ఫండమెంటల్ మంచి కంపెనీ గుర్తించండి. ఇందులో ఎటువంటి వార్త లేదు. ఎకనామిక్స్ టైమ్స్లో బ్లూ స్టార్కు ఎక్సెప్ట్ 20% గ్రోత్ అన్నది మొన్న వోల్టాస్ పెరిగింది. మీకు బ్లూ స్టార్, సింపనీ అండ్ వోల్టాస్ ఈ మూడు కూడా సమ్మర్ షేర్స్ అని ఒక 10 days కింద మీకు రీల్ పెట్టాను. అన్ని షేర్లు పెరుగుతున్నాయి. ఇవి గత 1 week నుంచి పెరుగుతున్నాయి కాబట్టి ఒక తగ్గి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్లు 3 షేర్లు కూడా బ్లూ స్టారు, సింపనీ అండ్ వోల్టాస్ మన సమ్మర్ షేర్ కింద పరిగణించి వాటిలో మనం ఎక్స్పోజ్ చేస్తే మంచిదే. అండ్ 6వ వార్త కింద స్నాప్ మెటల్కి కూడా సుమారు 750 crores స్టెయిన్లెస్ బిజినెస్లో క్యాపెక్స్ చేయబోతున్న వార్త వచ్చింది. కాబట్టి దీని మూలంగా మొత్తంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ. గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా దాని షేర్స్ Q4 130% అప్లో వచ్చిన వార్త వచ్చింది. అది గుర్తించండి. ఎక్సైడ్ ఇండస్ట్రీ గత 2 రోజులు మంచి బాగా పెరుగుతుంది. ఎందుకంటే అది ఒక కంపెనీతో టైప్ పెట్టుకుంది. అండ్ మన ఇండియాలో ప్రతిసారి బ్యాటరీస్ 2 ఎక్సైడ్ ఇండస్ట్రీ, అమరాజ్ బ్యాటరీస్ ఈ 2 షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ, పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటుకోవాలి. గుర్తించండి. ఫైనాన్షియల్ ఎఫ్ఎస్ పాస్లో లుపిన్ కూడా ఒక మంచి యూఎఫ్డిఏ నుంచి ఆర్డర్ వచ్చినట్టు డబ్బులు వచ్చినట్టు వార్త వచ్చింది. ఈ షేర్ ఈరోజు పెట్టే అవకాశం ఉంది. అట్లనే స్టెరైట్ టెక్నాలజీ కూడా సుమారు 1000 rupees కోర్సు QIP ద్వారా క్యాపెక్స్ చేయబడినట్టు వార్త వస్తుంది. ఫండ్ రైజింగ్ దీని మూలంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మా సాయి షేర్ కింద ఈరోజు శ్రీ రేణుకా షుగర్స్, బ్లూ స్టార్స్ ఇవి పెట్టడానికి అవకాశం ఉన్నాయి. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీలు. ఒక తగ్గినా కానీ యావరేజ్ చేసుకోవాల్సిన షేరు గుర్తించండి. ఈరోజు స్టాక్స్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో 7 షేర్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే షేరు ఈరోజు కొనడానికి వీలు ఉండదు. అంటే క్యాష్లో కొనవచ్చు కానీ ఫ్యూచర్ ఆప్షన్స్లో కొనడానికి వీలు లేదు. కాబట్టి అమ్మడానికి వీలుంది. కాబట్టి ఈ షేర్లో కొంత కదలికలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అంటే ఈ షేర్లు పెరుగుదల ఎక్కువ తక్కువగా ఉండడానికి అవకాశం ఉండదు. తక్కువ కానీ ఎక్కువ కానీ మధ్య రకంలో ఉంటుంది. అది గుర్తించండి. ఫస్ట్ సేలు జీ, బంధన్ బ్యాంకు, హిందుస్థాన్ కాపర్, ఎక్సైడ్ ఇండస్ట్రీ, ఐడియా, ఇండియా సిమెంట్స్. సో ఇవి ఈరోజు వార్త అండి. సో వీటి యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాము. సో టెక్నికల్ చార్ట్ చూసే ముందు మీకు ఇంటర్డేకు ఏ షేర్ కొంటే లాభం వస్తుందో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు గుర్తించండి. ఇవన్నీ ఈ క్యాండిల్స్ అన్ని 1 dayకి సంబంధించింది. ప్రస్తుతం మనం బ్లూ స్టార్ చూస్తున్నాము. బ్లూ స్టార్ ప్రస్తుతం 1319.85 ఉంది. ఈ షేరు నిన్న హైయెస్ట్ 1427 పోయింది. సో ఈ షేర్ను కొనాలంటే ఈరోజు ఈ రేటు దాటిన తర్వాత కొంటేనే బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ మూమెంట్ చూసుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ చూసుకొని 1427 దాటంగానే అక్కడి నుంచి 50% నుంచి 10 rupees వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా గమనించి కొని మరి ప్రాడక్ట్ బుకింగ్ చేసుకోవాలి. ఏ షేర్కైనా ఈ మెథడు మనం ఫాలో చేయొచ్చు. సో అది గుర్తించండి. బ్లూ స్టార్కు ఇప్పుడు ఆల్మోస్ట్ 1400 ఉంది. లోయెస్ట్ 692, హైయెస్ట్ 1485, అంటే 85% దూరం ఉంది. మీకు స్ట్రక్చర్ చూస్తే కూడా అన్నీ మూవింగ్ అవరేజ్ పైన ఉంది. 20, 50, 100, 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ అవరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ మొత్తం ట్రెండింగ్లో ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. మీకు చార్ట్ కూడా చూస్తుందో కంటిన్యూగా పెరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ నేను 10 days ముందు నుంచి చెప్తున్నాను. ఇక్కడ 1211 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1400 200 పెరిగింది. ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. 1486 పోయింది. ఇది ఆల్మోస్ట్ ఈ సమ్మర్లో 1500-1600 పోయే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఐసిఐసిఐ లాంబార్డ్. నెక్స్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్ ప్రస్తుతం 1702 ఉంది. దీని లోయెస్ట్ 1055, హైయెస్ట్ 1734. ఇంకా హైయెస్ట్కి 32 రూపాయల దూరంలో ఉంది. ట్రెండింగ్ పాజిటివ్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే అన్ని మూవింగ్ అవర్స్ 200, 100, 50, 20 days మూవింగ్ పై ఉంది. కంటిన్యూగా ఇక్కడ ట్రెండింగ్లో కనిపిస్తుంది. అది గుర్తించండి. సో ఈరోజు ఇది పెరగాలంటే దీని యొక్క నిన్నటి హైయెస్ట్ 1728. 1720 దాని తర్వాత పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్. ప్రస్తుతం రేటు 994 ఉంది. లోయెస్ట్ 821, హైయెస్ట్ 1140. హైయెస్ట్కు చాలా దూరంగా ఉందని గమనించవచ్చు. మీకు ట్రెండింగ్ చూసి కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా 7 days నుంచి పెరిగింది. ఇది మూవింగ్ అవరేజెస్కు ఆల్మోస్ట్ టచ్లో ఉంది. ఇంకొక 50, 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. 1004 దాటితే క్రాస్ అవుతుంది. బట్ మొత్తానికి షేర్ ట్రెండింగ్ ఉంది. బట్ ఈ వార్తను బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువ.
శ్రీరామ్ పిస్టన్ ప్రస్తుతం 2151 రేటు ఫండమెంటల్ షేరు లోయెస్ట్ 535, లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 4 పెరిగింది, అది గుర్తించండి. హైయెస్ట్ 2206, ఇంకా హైయెస్ట్ పెరగడానికి 50 రూపాయలు మాత్రం ఉంది. బట్ ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ అవరేజెస్ పైన ఉంది. ట్రెండింగ్ దృష్టిలో బాగుంది, అది గుర్తించండి. శ్యామ్ మెటాలిక్ ప్రస్తుతం 619 రేటు, లోయెస్ట్ 286, హైయెస్ట్ 737, హైయెస్ట్కు చాలా దూరం ఉంది. బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ని మూవింగ్ పై ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది. ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 13th మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఇక్కడ ఫ్లాట్ అయింది, ఫ్లాట్ అయింది. సో ఇక్కడ నుంచి పైకి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది, అది గుర్తించండి. ఎక్సైజ్ ఇండస్ట్రీ మేము ప్రతిసారి చెప్తున్నాము, చాలా నుంచి ఇప్పుడు 384 ఉంది, 182 లోయెస్ట్ అండ్ 397 ఆల్మోస్ట్ 400 హైయెస్ట్. సో 2 days బ్యాక్ చాలా పెరిగింది. ఇక్కడ చూడండి ట్రెండింగ్లో ఉంది, అన్ని మూవింగ్ దాటిన తర్వాత చాలా పెరిగిపోయింది అన్నట్టు. సో అందుకే ఏ షేర్ అయినా మూవింగ్ మనం ఒక సెంటర్ పెట్టుకొని వీటిని చూసి గమనించాలి. అవి దాటితే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పెరిగింది, నిన్న కూడా 2 days నుంచి పెరుగుతుంది. సో ఇది బ్యాన్లో ఉంది ఫ్యూచర్ ఆప్షన్స్లో, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త గోడ్రేజ్ ప్రాపర్టీస్ ప్రస్తుతం 2704 ఉంది, లోయెస్ట్ 1225, హైయెస్ట్ 2800, ఇంకా 100 రూపాయలు హైయెస్ట్కు దూరం ఉంది. బట్ ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే 20, 50, 100, 200 మూవింగ్ అవర్స్ పైన ఉంది. కంటిన్యూగా 19th మార్చ్ పెరుగుతుంది. సో ఈరోజు వార్త ఉంది కాబట్టి వార్త మూలంగా పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. లూపిన్ ప్రస్తుతం 1605లో ఉంది, లోయెస్ట్ 655, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి 3 పెరిగింది. హైయెస్ట్ 1704, ఇంకా 100 రూపీస్ దూరం ఉంది. బట్ ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ పైన ఉంది. అండ్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. కన్సల్టేషన్ తర్వాత 2 ఛాన్సెస్ ఉంటాయి, కిందికైనా పైకైనా పోవచ్చు. బట్ ఈరోజు వార్త మూలంగా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది, అది గమనించండి. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ ప్రస్తుతం 140 ఉంది, లోయెస్ట్ 110, హైయెస్ట్ 179. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని మూవింగ్ పై ఉంది. ఇక్కడ ఒక 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి. ఇక్కడ 144 దాటైతే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ నిన్న దాటి మళ్ళీ కిందకి వచ్చింది. 141, 110 లోయెస్ట్, 179 హైయెస్ట్. నెక్స్ట్ రేణుకా షుగర్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే దీని రేట్ ప్రస్తుతం 45 రూపీస్, లోయెస్ట్ 39 రూపీస్, హైయెస్ట్ 57. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది, క్రాస్ అయింది. 200 మూవింగ్ అంటే 200 మూవింగ్ యావరేజ్ 47 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు, ఎందుకంటే గత 5-6 days నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. సో ఇవి వార్త అండి. వార్త ముగించే ముందు మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.